క్లోజప్ ఇట్లా తీసి మళ్ళీ ఇట్లా అన్న సైడ్ ఓకే మధ్యలో వస్తాను. మనం చూస్తున్నాం వరంగల్ జిల్లాలో ప్రఖ్యాతిగాంచిన పర్యాటక కేంద్రం ఇది లక్నవరం వరంగల్ జిల్లా ములుగు కేంద్రంలో ములుగు మండల కేంద్రంలో ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ పర్యాటకులను మనం ప్రశ్నిస్తున్నాం. అయితే పరిస్థితి చాలా ఈరోజు సండే కావడంతో ఈరోజు చాలా అందంగా ఉంది. అయితే కాలేజ్ అబ్బాయిలు దీన్ని అమ్మాయిలు కానీ చాలా ఇష్టంగా చేస్తున్నారు. చెప్పండి విక్రమ్ గారు, ఇప్పుడు మీకు ఇక్కడ వస్తువు ఎలా ఆహ్లాదకరంగా ఉంది? విక్రమ్ అండి, ఇతను డీజీపీ అండి, డిఎస్పీ అండి. చెప్పండి. మందులే సిగరెట్ లేవు ఇక్కడ, ఏం లేదు అసలు. ఏం దొరుకుతున్నాయి రా భయ్, ఏం దొరుకుతలేవు. అయితే ఇక్కడ మస్తుండేది. అయితే ఇక్కడ విక్రమ్ గారికి మందు కానీ అటువంటి మనకు ద్రవ్యాలు కానీ దొరుకుతలేవు అంటున్నాడు. అయితే ఇక్కడ పోలీసులు మంచి పకడ్బందీగానే ఉన్నారనిపిస్తుంది. అయితే ఇప్పుడు వీరు కడుపులో అయితే ఇప్పుడు మా వినయ్ గారికి కడుపులో గడగడ అంటున్నారు అని కూడా విషయం తెలుసున్నారు. మా కెమెరామ్యాన్ గారు కొంచెం అస్వస్థతతో ఉన్నారు. కెమెరామ్యాన్ కానీ ఆరోగ్య పరిస్థితి చాలా అధ్వానకరంగా మారింది. పొద్దున్న నుంచి మందుంటే ఎప్పుడు మళ్ళీ ప్రేక్షకులు వచ్చారు. మళ్ళీ మనం ఐనిస్తాడు మాట్లాడుతున్నారు. చెప్పండి విక్రమ్ గారు, మళ్ళీ ఎందుకు వచ్చారు? వారి విషయాలు ఏడికైనా పోదాం. ఈ ఇట్లా వట్టి మాటలు కాదు కానీ మందు మనం లక్నవరం చెరువు ఏరియా వ్యూ చూస్తున్నాము. అయితే చూడండి చుట్టుప్రక్కల ప్రాంతాలు ఎంత ఆహ్లాదకరంగా మారింది. అటు చూడండి, ఇటు విద్యార్థులు కానీ అటు ఇక్కడ ఎక్కువ విద్యార్థులు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ పర్యాటక కేంద్రంగా మారడంతో విద్యార్థులు కానీ ప్రేమికులు కానీ చాలా మంది వస్తున్నారు. అయితే మా వినయ్ చాలా ఇబ్బందుల పాలవుతున్నారు. మా కెమెరామెన్ గారు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. ఒకసారి నీ కెమెరా సైడ్ నీ తీసుకో. అయితే ఇప్పుడు మా కెమెరామెన్ గారి ఆరోగ్య పరిస్థితి మనం చూద్దాం. ఫేస్బుక్ లో పెట్టింది.